మేడారం మహాజాతర రెండో రోజుకు చేరుకుంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం కూడా జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తీసుకువచ్చి అర్ధరాత్రి 12:20 గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడితిరాజు గోవిందరాజులను గద్దెలపై కొలువుదీర్చారు. ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లే గద్దెలపై కొలువుదీరబోతున్నారు. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం నేడు జరగబోతుంది. చిలుకల గుట్ట నుంచి ప్రధాన దేవత సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకురాబోతున్నారు. ఇక పూజారులు చిలుకల గుట్ట అడవిలోకి వెళ్లి సమ్మక్క తల్లికి రహస్య పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గుట్ట కిందకి తీసుకువస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల సమక్షంలో ఎస్పీ సబరీష్ గాల్లోకి 10 రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్క రాకను ఆహ్వానిస్తారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మహాజాతరకు రేపు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా రాబోతున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేయబోతున్నారు. నేటితో సమ్మక్క సారలమ్మలు ఇద్దరు కూడా గద్దెలపైకి చేరి అశేష భక్తజనానికి దర్శనమివ్వబోతున్నారు. ఇద్దరు తల్లులు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం ప్రాంగణం శక్తి పీఠంలా మారబోతుంది. ఇక మరోవైపు మేడారం జాతర సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారాయన. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరన్న ప్రధాని ప్రజల ఐక్యతకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని సజీవంగా నిలుపుతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేడారం జాతర దగ్గరే ఉన్న మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. జంపన్న వాగు పుణ్యస్నానాలు పూనకాలతో భక్తుల కిటకిటలతో ప్రస్తుతం మనం చూసేటువంటి ఒక అద్భుత కావ్యం అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. జంపన్న వాగు లోపల పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తులంతా ఒక పిక్నిక్ స్పాట్ల జంపన్న వాగులో అటు స్నానాలు ఆచరించడం కాకుండా ఇక్కడ కేరింతల మధ్య ఆటపాటలతో ఒక సంబరంగా గడుపుతున్న పరిస్థితి ఉంది. ఇక మేడారం మహాజాతరకు వన్నె తెచ్చేటువంటి ఈ యొక్క జంపన్న వాగు పుణ్య స్నానాలతో భక్తులంతా కూడా ఒక పులకించిపోతున్న తరుణం అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క 4 రోజుల మహాజాతర కీలక ఘట్టమైనటువంటి సారలమ్మ తల్లి సమ్మక్క తల్లి అదేవిధంగా ఇద్దరు మొక్కులు ఇవ్వడము, ఆ తర్వాత తిరిగి జనం నుంచి వనంలోకి వెళ్ళడం, ఇదంతా కూడా ఒక కీలక ఘట్టంగా కనిపిస్తోంది. ఇక్కడ అమ్మవార్లకు స్నానాలు చేయడమే కాకుండా ప్రధానంగా ఒక పూనకాలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అసలు ఈ జంపన్న వాగు చరిత్ర ఏంది, ఒకసారి అసలు ఏం చేస్తారు ఇక్కడ తెలుసుకుందాం. అమ్మ, అసలు ఎందుకు జంపన్న వాగులో స్నానం చేస్తారు, ఎందుకు ఇక్కడ? మంచితనానికి మంచిగా ఉండాలి, హిందూ సంవత్సరాలు మంచిగా ఉండాలని చేస్తాం. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి వస్తుంది. అప్పుడు ఎట్లా ఉండే ఇక్కడ, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఇప్పుడు బాగున్నది, ఇప్పుడు బాగుంది. అప్పుడు ఇంత లేకుండే నల్లలు గిట్ట ఉండకపోయేది, బాగున్నా చేసుకొని పోయేది. ఏర్పాట్లు మంచిగా ఉన్నాయా? అప్పుడు లైన్ కట్టినాం, మంచిగా ఉన్నాయా? ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము గారెపల్లి నుంచి. ఎంతమంది వచ్చారు? మేము 20 మంది వచ్చినాం. జాతర రోజులు ఇక్కడనే ఉంటారా? జాతర మంచిగా అనిపిస్తుందా? ఏమేం చేస్తారు మీరు? ఇక ఏటానికి వస్తాము, నైవేద్యం వండుతాం అని రేపు కోసి తల్లి వచ్చినాక కోసి శుక్రవారం నాడు పోతాం. అప్పుడు ఎట్లా వచ్చేది మొదట్లో జాతర? అప్పుడు వేరే, అప్పుడు ఒక ఏటాన్ని తెచ్చేది, బెల్లం తెచ్చుకునేది, పంచేది, 3 రోజులు ఉండిపోయేది. మంచిగా చూస్తాను తల్లి అయితే. నా పేరు అజ్మీరా కలమ్మ.
ఇక అప్పుడు ఒక్కలే వచ్చేది. అప్పుడు మన గద్దె కాడ తాళ్ళ లైన్లే ఉండే. ఇప్పుడు ఏమో పైపుల లైన్లు అయినాయి. ఇప్పుడు ఎవడు ఈ జనమా భయపడి ఎవరు బెల్లం పట్టకపోయేది కొడుక. అప్పుడు అదే ఇప్పుడు వచ్చేది చల్లగానే వస్తున్నాం. ఈ జనం అంతా ఎప్పుడు దండకు ఒక్కలే వచ్చేది, ఊరికి ఒక్కలే. ఈ జనం చూడు జాతర ఇంత ఎందుకు పెరుగుతారు జనం? జనం కుటుంబం పెరుగుతుంది. జనం పెరుగుతుంది. అంత వాకు కూడా మనం సమ్మక మనం జీవించి మంచిగా జరుగుతాం కాబట్టి జనం వస్తారు కొడుక. మంచిగా ఉంటేనే జరుగుతాం, లేకుండా ఎందుకు వస్తాం చెప్పు. అదే చల్లగా ఉండాలి కొడుక. ఈ వాగులో ఎందుకు స్నానం చేస్తారు? ఏమవుతుంది చేస్తే? వానం ఎందుకు చేస్తున్నాం అంటే మంచిగా ఉండాలి. జంపాన వాగు ఎందుకు పెట్టినారు? మంచి చెడు వాగుల తానం చేయాలి అని తానం చేస్తున్నాం బిడ్డ. దర్శనం అయిపోతున్నాం. నిన్న సాయంత్రం పొద్దునే వచ్చినాం, రేపు వెళ్ళిపోతాం. యాటాలు కోస్తాం, యాటాలు తెచ్చినాం, పెద్ద యాటాలు ట్రాక్టర్ పట్టుకొచ్చినాం. రేపు వస్తాం వేస్తాను. ఆ తల్లి వస్తుంది కదా గద్దెకు, అప్పుడు వస్తాం. ఎంతమంది వచ్చారు మీరు? మేము 50-60 మంది ఉన్నాం ఒక ట్రాక్టర్కి. మా అక్క ఆమె, నేను చెల్లాను. మాది నర్సంపేట, దొంతు మాధవరెడ్డి. మరి మీరు మొక్కుకునే మొక్కులు తీరుతాయా? అమ్మవారికి మహిమ ఉందా? అమ్మవారికి మొక్కులు మొక్కుతున్నాం కొడుక. ఎవరు తినేది మనకేం ఎరక. గల్లలో అయితే చెప్తున్నాం. మంచిగానే ఉన్నది కొడుక, చల్లగానే ఉన్నాం. మాది నర్సంపేట. అది చూసాం. అది ఆ గతం నుంచి దాదాపు 20-30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకుంటున్నారు. గతం లోపల ఒకరిద్దరుగా ఉన్నటువంటి భక్తులు ఇప్పుడు వేలు లక్షలు కోటికి పైగా భక్తులతో ఈ యొక్క మేడారం ప్రాంగణం కూడా ఒక మహాశక్తిపీఠాన్ని తలపిస్తుంది. మహాజాతర సమయం లోపల ఇక్కడ దాదాపు కోటికి పైగా భక్తులు మేడారం లోపలనే బస చేసి అమ్మవారి దర్శనానికి వస్తారంటే ఏ స్థాయి లోపల మేడారం ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వెళ్ళిందో చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది జాతర? మాది పాతది వరంగల్ జిల్లా, కొత్తది మహబూబాద్ డిస్ట్రిక్ట్, నెలకూరు మండలం, రామన్నగూడెం. మేము నా చిన్నతనం నుండి ఈ మేడారం జాతరకు వస్తున్నా. నేను పుట్ట నుంచే మా తల్లిదండ్రులు వస్తారు, మా తల్లిదండ్రుల తర్వాత మేము వస్తాను. ఇది మాకు నమ్మకమైన దేవత, మాకు చాలా నమ్మకంతో మా పిల్లలను కూడా తీసుకొని వస్తాను. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి 3 రోజులు ఇక్కడ మేము జాతర నిర్వహించుకొని మంచిగా సుఖ సంతాలతో ఆనందాలతో మంచిగా పోయి నమ్మకంతో ఇక్కడ మంచిగా చేసుకుంటాం. చాలా భక్తులు ఇక్కడ నమ్మకంతో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది ఈ ఒక అడవి దేవతలతో చాలా బాగుంటుంది. ఒక వాతావరణం కూడా ఇక్కడ మంచిగా ఉంటుంది. ఒక ఈగ కానీ దోమ కానీ ఏం లేకుండా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా ఉంటారు, అందరూ బాగుంటుంది. ఇటువంటి ప్రపంచంలో ఇటువంటి జాతర ఎక్కడ లేదు. ఇంత పెద్ద మహాజాతర, కుంభమేళం, ఇది మామూలుగా ఉండదు ఈ జాతర, కానీ బాగుంటుంది. మేము ఇది చూసినాం కదా భక్తుల మాటల్లో. అసలు ఈ జాతర అంటేనే ఆ ఒక పులకించిపోతూ కూడా వాళ్ళ సంబరం, వాళ్ళ ఆనందము, కోరిన కోరికలు తీరేటువంటి ఒక మహిమాన్విత తల్లుల గురించి అయితే ఎంత ఉత్కంఠగా చెప్తున్న పరిస్థితి ఉందో. చెప్పండి, ఏంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది జాతర? పాలకుర్తి నుంచి వచ్చినాం. బాగుంది, సూపర్, బాగున్నాయి. ఈసారి ముందటి కంటే ఇప్పటికి బాగున్నాయి. ఇప్పటికి 4 ఇయర్స్, అంటే జాతర జరిగిన టైంలలో 4 ఇయర్స్. సూపర్ సీతక్క. అది చూసాము. అంటే ఈ జాతర దినదినాభివృద్ధి చెందుతూ కూడా కోట్ల మంది భక్తులతో ఈ మేడారం ప్రాంగణం కూడా భారీగా భక్తులను ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే రాను కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతం లోపల ఉన్నటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేటువంటి దాదాపు 1.5 కోటి పైగా భక్తులు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తూ ఇక్కడ వచ్చే భక్త జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని విజయవంతంగా వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ అన్ని శాఖల అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిక్కివి, జంపన్న వాగు.